శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరి ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. చిద్గురు గీత భార్గవ్ శర్మ గారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా ప్రారంభమైంది, వారి గురువుల్ని ఏ విధంగా కలుసుకున్నారు, అక్కడ వారు పొందినటువంటి జ్ఞానం ఏంటి, ఏ లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఈ చిద్గురు గీత ద్వారా వారు ఎందరికో మార్గనిర్దేశం చేస్తూ భగవద్గీతని మన నిత్య జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలి అనేక విషయాలు తెలియజేస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత గొప్పగా మలుచుకున్నారో గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అయితే అసలు భగవద్గీత ఎందుకు బోధించబడింది, దాన్ని మన నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఏ అధ్యాయానికి అంటే నిగూఢంగా ఉన్నటువంటి అర్థాలు ఏంటి, ఆ అధ్యాయం ద్వారా మనం పొందవలసినటువంటి నిత్య జీవితంలో ఉపయోగపడే జ్ఞానం ఏంటి, ఇలా అనేక విషయాలు ఈరోజు మనం ఈ సత్సంగంలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మొన్న మనం మాట్లాడుకున్నాం సత్సంగంలో, మనకి చాలా మంచి విషయాలు తెలియజేశారు. దానికి అందరి నుంచి కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. అయితే భగవాన్లు ఈ ఒక్కొక్క దాన్ని సెపరేట్గా చేసుకుంటూ వెళ్ళడానికి కారణం ఏంటి, దానిలో నిగూఢంగా ఏం అర్థం ఉన్నది? ఇప్పుడు కర్మయోగం అనుకున్నాం, 3వ అధ్యాయం. ఈ కర్మయోగంలో ఉన్నటువంటి శ్లోకాల్లో ముఖ్యమైనగా మనం తీసుకోవాల్సిన శ్లోకాలు ఏంటి, దానిలో నిగూఢంగా ఉన్న అర్థం ఏంటి, దాని ద్వారా మన భౌతిక జీవనంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? గీతా సారం అనేది ఒకటే. అయితే ఎందుకు ఇన్ని అధ్యాయాలుగా విభజింప చేశారు వ్యాసుల వారు? అసలు వ్యాసుడు అంటేనే విభజించడం. వ్యాస అనే పదానికి అర్థం ఏంటంటే విభజిస్తాడు ఆయన. ఒక్కటే కుప్పగా ఉన్నటువంటి వేదాన్ని, వేద నిధిని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని ఆయన మొట్టమొదటే ఆయన యొక్క యాటిట్యూడే విభజించడం. ఎందుకు విభజించాలి అని అంటే, ఒక విషయాన్ని విభజించకుండా, విశ్లేషించకుండా దాన్ని మనం అందుకోలేం, సారం తీసుకోలేం. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అయినా సరే లాలాజలం దగ్గర విభజింపబడుతుంది, అణువుగా విభజింపబడుతుంది. అది గొంతు దగ్గర విభజింపబడుతుంది, జీర్ణాశయంలో కూడా విభజింపబడి దాని యొక్క సారాన్ని ఈ దేహం ఎలా అయితే గ్రహిస్తుందో, ఒక విశ్లేషించాలి ఒక అంశాన్ని, మనం ఒక జ్ఞానపరమైనటువంటి అంశాన్ని విశ్లేషించాలంటే దాన్ని విభజించాలి. అదే వ్యాసుని యొక్క స్వరూపం. దేన్నైనా సరే విభజించాలి. విభజించనిదే విషయాన్ని అర్థం చేసుకోలేము. సో ఒక అంశాన్ని భగవద్గీత ద్వారా మనకు అందిస్తున్నారు వ్యాసుల వారు. ఈ అంశాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందించవచ్చు, ఒకే వ్యవస్థలాగా అందించవచ్చు. అలా ఒకే వ్యవస్థలాగా అందించినప్పుడు దాన్ని మనం విశ్లేషించలేం, విభజించలేం. సో వ్యాసుల వారు మనల్ని దయతో, ఆయన మన మీద అపారమైనటువంటి ప్రేమతో, సాధారణంగా అయితే గురువు విభజించడు, గురువు సారం చెప్తాడు అంతే. ఆ విభజించుకునే ప్రాసెస్సు, విశ్లేషించుకునే ప్రాసెస్సు, విచారణ చేసే ప్రాసెస్సు, సాధన చేసే ప్రాసెస్ అంతా సాధకుడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ వ్యాసుల వారు మనం చేయాల్సిన హోంవర్క్ను కూడా, సాధకులు శిష్యులు చేయాల్సినటువంటి హోంవర్క్ను కూడా ఆయనే చేసి, విభాగం చేసి మనకు భగవద్గీతను అందించారు. సో మనం పెద్దగా ఇంకా చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని గ్రహించడమే, అంటే ఎసెన్స్ని తీసుకోవడమే అన్నట్లుగా భగవద్గీతను రెడీమేడ్గా తయారు చేసి అందించారు. వ్యాసుల వారి నోటి నుండి వచ్చినది. అలాగే వినాయకుల వారు రాశారు. మనం అర్థం చేసుకోవాలి ఎంతమంది భగవద్గీతకి శ్రమ చేశారు. భగవద్గీత నీ దగ్గరికి రావాలి అంటే ఎవరెవరు దాని వెనక ఉన్నారు అని అర్థం చేసుకుంటే, శ్రీకృష్ణుల వారు వ్యక్తం చేశారు. ఆ సారాన్ని వ్యాసుడి ముఖము నుండి ఉద్భవించింది. అది లిఖిత రూపంలో, శాస్త్ర రూపంలో వినాయకుల వారు రాశారు. కృష్ణద్వైపాయనుడు అంటారు వ్యాసుల వారు, అంటే ఆయన ఒక అవతారం. వినాయకుల వారు తక్కువ వ్యక్తి కాదు, శ్రీకృష్ణ పరమాత్మ అసలు తక్కువ వ్యక్తి కాదు. ఇంతమంది ముగ్గురు కలిసి మనకి భగవద్గీతని అందించారంటేనే మనం భగవద్గీతని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేది అర్థమైపోతుంది. మనం ఇప్పుడు 18 అధ్యాయాలు భగవద్గీతలో ఉన్నాయి. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అంటాం. యోగము అంటే అది కలిసి ఆ విధమైనటువంటి వ్యవస్థతో అర్జునుడు అనుసంధానం అవ్వడం చేత దానికి ఆ యోగం అని పేరు పెట్టారు. అక్కడ విషాదం అనేది పొందాడు కాబట్టి విషాద యోగం. విషాదం నుండి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? ఒక దిశానిర్దేశం కావాలి. ఏది నిజం, ఏది అబద్ధం తెలియాలి. అలా ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఉన్నది, ఏది లేదు అని తెలియాలి. కాబట్టి సాంఖ్యయోగం చెప్పారు.
తర్వాత అది తెలిసింది, ప్రణాళిక అర్థమైన తర్వాత నువ్వు కర్తవ్యోన్ముఖుడు కావాలి. కర్తవ్యోన్ముఖుడు కావాలంటే ఎలా చేయాలి అనేది తెలియాలి. అందుకనే కర్మయోగం చెప్పారు. ఎలా చేయాలో తెలిసినంత మాత్రం సరిపోదు, దానికి కావాల్సినటువంటి పరిజ్ఞానం కూడా తనకు ఉండాలి. కాబట్టి వెంటనే జ్ఞానయోగం చెప్పారు. అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. మనకి ఇదే విధమైనటువంటి వ్యవస్థ అన్ని వాంగ్మయాల్లోనూ ఉంటుంది. పతంజలి యోగ సూత్రాలు తీసుకున్నట్లయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఒక మెట్లు లాగానమాట. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత అది. అట్లాగే మీరు అధ్యాయాలను కూడా ఒక క్రమంలో సమన్వయం చేసుకోవాలి. అధ్యాయం పేర్లను వదిలేసేయకూడదు. అది కూడా ఒక సోపాన ప్రక్రియ. దేనికి? మోక్ష సన్యాస యోగానికి. ముందుగా మనం విషాదంలో ఉంటాం, మనం అందరం అది కావాలి ఇది కావాలి, ఒక బాధలో ఉంటాం, ఒక వెలితిలో ఉంటాం. ఆ వెలితి ఉండేటటువంటి ప్రకరణమే విషాద యోగం. తర్వాత సాంఖ్యయోగం, తర్వాత కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం. జ్ఞానం తెలిసింది అంటే అజ్ఞానాన్ని వదిలేయాలి కదా, అదే సన్యాస యోగం. అజ్ఞానాన్ని వదిలేసావు అంటే నీ స్వరూపాన్ని దర్శించేటటువంటి ధ్యాన యోగంలో నువ్వు నిమగ్నుడు అవుతావు. ధ్యాన యోగం నీకు అర్థమైంది అంటే జ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి అనేటటువంటి స్పృహ నీకు అర్థమవుతుంది. అందుకని జ్ఞాన విజ్ఞాన యోగం, తర్వాత విభూతి యోగం, తర్వాత రాజవిద్య రాజగుహ్య యోగం, తర్వాత విశ్వరూప దర్శన యోగం, తర్వాత భక్తి యోగం, అక్షర బ్రహ్మ యోగం, నాశనం కాని బ్రాహ్మీ స్థితిని నువ్వు పొందడం. ఈ 6 అధ్యాయాలని జ్ఞానశక్తం అంటారు. మనం గమనించినట్లయితే ఈ మొదటి 6, రెండవ 6 పూర్తిగా మన అంతర్గతమైనటువంటి వ్యవస్థల్ని తెలియజేస్తాయి. లోపల ఆత్మతత్వం ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, ధ్యానం ఎలా చేయాలి, తత్వం ఏంటి అనేటటువంటి అంశాలు ఉంటాయి. ఇక చివరి 6 అధ్యాయాలని మనం భక్తి శక్తంగా చెప్పుకుంటాం. ఆ 6 అధ్యాయాలు పూర్తిగా ఎక్స్టర్నల్గా నువ్వు ఎలా ఉండాలి, ఆ విధమైనటువంటి విశ్లేషణ మనకు. అంటే లోకంలో నువ్వు ఎలా జీవించాలి ఈ భగవద్గీత జ్ఞానంతో, వ్యక్తిగతంగా ఎలా ఎదగాలి, శారీరకంగా ఎలా ఎదగాలి, సామాజికంగా ఎలా ఎదగాలి అనేటటువంటి 3 అంశాలు చెప్పినట్టుగా ఉంటుంది. క్షేత్రజ్ఞ విభాగము యోగం అంటారు. అసలు ఏంటి క్షేత్రం అంటే ఏంటి అంటే ఏదో కౌరవ క్షేత్రమనో కురుక్షేత్రమనో రాస్తారు చాలా మంది. అలా రాస్తారనే వ్యాసుల వారు క్షేత్రం అంటే అది కదయా, ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే. ఈ శరీరాన్నే క్షేత్రం అని పిలుస్తున్నారు. నువ్వు శరీరం దాటి బయటకు వెళ్ళొద్దు. నువ్వు అర్థాలు రాయాలి అంటే సంస్కృతం తెలుసు కదా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ్ అనగానే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి నా వాళ్ళు పాండవులు ఏమి చేసిరు సంజయ్ అనేటటువంటి సమన్వయంకి వెళ్ళావు అంటే నువ్వు మొట్టమొదట్లోనే బురద గుంటలో పడ్డాడు. అయిపోయింది. ఎక్కడో ధర్మక్షేత్రం కురుక్షేత్రం అన్నావు అంటే నువ్వు అయిపోయినట్టే, మిస్టేక్ చేసినట్టే. ఇక మొత్తం వేస్ట్. ఎక్కడితోనే పతనం అయిపోయినాడు. ఇక భగవద్గీత మనకు అందదు, స్వామి అనుగ్రహం మనకు అందదు, మోక్ష సన్యాసం వైపు నువ్వు వెళ్ళే ప్రశ్నే లేదు. అందుకే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్నేనయా నేను క్షేత్రం అని పిలుస్తున్నాను, అంతేగాని అదేదో క్షేత్రం కాదు, అదేదో ఏరియాకి వెళ్ళి అది చెప్పగానే కురుక్షేత్రంకి వెళ్ళాలి, టికెట్స్, బస్సులు, పుణ్యం, తీర్థయాత్రలు అలా వెళ్ళిపోతాం మనం. అదో బిజినెస్, మళ్ళీ వ్యాపారం, రకరకాలుగా వెళ్ళిపోతుంది. అట్లా కాదు, ఇదే శరీరం. ఈ క్షేత్రంలోనే మనకి 2 విధాలైనటువంటి అంశాలు ఉంటాయి. క్షేత్రజ్ఞ విభాగం అవ్వగానే గుణత్రయ విభాగ యోగం. మనుషులు ఎంతమంది ఉంటారు, మనుషుల రకాలేంటి, ఏ గుణాలు ఉంటాయి, ఏ గుణాలు వాళ్ళు ఎటువంటి ఆహారం తింటారు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే రజోగుణం వాడిని ఎలా కంట్రోల్ చేయాలి, తమో గుణం వాడితో ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ఒక విజ్ఞానదాయకమైనటువంటి చాప్టర్ ఉంటుంది. ఇది పిల్లలకి తెలియజేస్తే అద్భుతంగా వాళ్ళు తేజోవంతులు అవుతారు. గుణత్రయ విభాగ యోగం తర్వాత పురుషోత్తమ యోగం, పురుషోత్తమ యోగం తర్వాత దైవాసుర సంపద్ విభాగ యోగం. అంటే ఏంటి బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి నీకు తెలియాలి, నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి తెలియాలి. నెగిటివ్ తెలియదు, పాజిటివ్ తెలియదు, ఎలా పడితే అలా వెళ్ళకుండా అసలు పాజిటివ్ ఇలా ఉంటుంది, నెగిటివ్ ఇలా ఉంటుంది అనేది తెలియడం కోసమే దైవాసుర సంపద్ విభాగ యోగం అంటారు. నన్ను కొంతమంది ఫోన్ చేసి గురూజీ జాబ్స్ కావాలి గురూజీ, జాబ్ వెళ్తున్నాం కానీ అసలు జాబ్స్ రావట్లేదండి అని అంటే నేను ఒకటే చెప్తా, దైవాసుర సంపద్ విభాగ యోగం చదవండి. 20 శ్లోకాలు మించి ఉండవు. దైవాసుర సంపద్ విభాగం చదివితే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీరు ఎలా కమ్యూనికేట్ చేయాలి, మీరు ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా బాస్తో ఎలా ఉండాలి, జాబ్ 100% కొడతారు దైవాసుర సంపద్ విభాగ యోగం చదివితే. మీరు పిహెచ్డీలు చేసిన, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, అక్కడ ఉండే వ్యక్తి మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఆలోచించడు. ఈ నాకు పనికి వస్తాడా లేదా అని ఆలోచిస్తాడు. ఆ పనికి వచ్చే విధానం ఇక్కడ ఉంటుంది దైవాసుర సంపద్ విభాగ యోగం. అంటే ఏంటి, భగవద్గీత అనేది మీకు ఎడ్యుకేషన్ పరంగా కాదు, ఆ ఎడ్యుకేషన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలి సమాజంలో
అనేటటువంటి దిశానిర్దేశం ఈ భగవద్గీత చేస్తుంది. మీరు భగవద్గీత చదవకుండా ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఎడ్యుకేషన్లో ఎంత ముందంజ ఉన్నా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేరు. అలా ఇంజనీర్ చదివిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేక. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి ఆ నేర్పు భగవద్గీత ద్వారా ఉంది, అది భగవద్గీత చదవట్లేదు. అదే దాంతోపాటు దైవాసుర సంపద విభాగం చదివారంటే బ్రహ్మాండంగా ఉద్యోగాల్లో రాణిస్తారు. మీకు ఆ నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అనేటటువంటి అంశాల్లో స్పష్టత ఉంటుంది, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలుస్తుంది. తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగం, తర్వాత మోక్ష సన్యాస యోగం, ఇట్లా 6 అధ్యాయాలు, ఇలా 18 అధ్యాయాలు మనం గమనించినట్లయితే మొదటి 6 అధ్యాయాలు వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఎదగాలి, ఎలా కర్మ చేయాలి, ఏంటి సరైనటువంటి విధానం ఏంటి, ఎలా ఆలోచించాలి, సరైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉండాలి, సరైనటువంటి పని చేసే విధానం ఎలా ఉండాలి, సరైనటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంటుంది, దేన్ని నువ్వు వదిలిపెట్టాలి, దేన్ని తీసుకొని ఉండాలి. సతి నితరాం ఆసహ అంటాం. సన్యాసం అంటే అని వదిలేసేయమని కాదు, ఏది కావాలో దాన్ని రక్షించుకోవడానికి సన్యాసం అంటారు. న్యాస అంటారు, మనకి న్యాస రక్ష అంటారు. అంటే ఇదిగోండి నేను మీకు ఇది ఇస్తున్నాను, మీరు దాన్ని రక్షించండి అంటే దాన్ని న్యాస రక్ష అంటాం. సన్యాసం అంటే ఏంటి? ఏదైతే నీకు కావాలో, ఆత్మతత్వం ఏదైతే కావాలో దాన్ని ఉంచుకొని రక్షించడాన్ని సన్యాసం అంటారు. ఇట్లా సన్యాస యోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మనం పర్సనల్గా డెవలప్ చేస్తాయి. సరైనటువంటి ఆలోచన విధానం, సరైనటువంటి కర్మ పనిచేసే విధానం, కర్మ బంధం లేకుండా పనిచేయడం, ఇవన్నీ నేర్చుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనిషి, అంత హాయిగా ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే జ్ఞాన విజ్ఞాన యోగం కావచ్చు, అక్షర బ్రహ్మ యోగం కావచ్చు, రాజవిద్య రాజగుహ్య యోగం కావచ్చు, విభూతి యోగం కావచ్చు, విశ్వరూప దర్శన యోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు. మొత్తం 18 అధ్యాయాలని ఇలా ఒక వేలు పెట్టి బ్యాలెన్స్ చేసేటటువంటి అధ్యాయం భక్తి యోగం. మనకి మొత్తం 701 శ్లోకాల సారం ఒక రెండు శ్లోకాల్లో, ఏత్వక్షరం అనిర్దేశం అచింత్యం, ఆ లక్షణాలు చెప్పేటటువంటి శ్లోకాల్లోనే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం అని చెప్పేసి ఈ 8 లక్షణాలే నేను. ఆ 8 లక్షణాలే మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో దాని వివరణ ఉంటుంది. అచలం అనే లక్షణాన్ని ఎట్లా వివరిస్తారు, కూటస్థం అనేటటువంటి లక్షణాన్ని ఎట్లా వివరించారు, అవే ఉంటాయి. ముందుగా అధ్యాయాల యొక్క నిర్వచనాన్ని తెలుసుకొని అది సోపాన క్రమంలో ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మన వాంగ్మయం యొక్క శైలి అలానే ఉంటుంది, ఒక్కొక్కటి స్టెప్ ఎక్కినట్టుగా వెళ్ళాలి. చదువుకునే వ్యక్తికి అంతా కలగాపులగా ఉందనుకోండి, ఎటు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, దేని దగ్గరికి వెళ్తున్నాం అనే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు అర్జున విషాద యోగం చదవగానే సాధకుడు కనిపించాలి, ఈ విషాదం నుండి బయటపడాలి, సాంఖ్యయోగంలోకి వచ్చేయాలి. సాంఖ్యయోగం చదవగానే కర్మ గురించి అర్జునుడు అడుగుతూ ఉంటాడు. సో మనకి తెలియకుండానే సబ్కాన్షియస్గా కర్మ గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది, వెంటనే కర్మయోగంలోకి వెళ్తాడు. అట్లా మన చేత మొత్తం 18 అధ్యాయాలని చదివించి నేర్పించేటటువంటి బాధ్యతను వ్యాసులు వారు తీసుకున్నారు. కాబట్టి భగవద్గీత సారం మొత్తాన్ని 18 అధ్యాయాలుగా విడగొట్టారు. 18 అధ్యాయాలుగానే ఎందుకు విడగొట్టారంటే 18 అంటే ఆయనకి ఇష్టం. అందుకే ప్రతి పురాణాలు 18, ఉప పురాణాలు 18 పర్వాలు 18, అధ్యాయాలు 18, అక్షోహిణీలు ఇటు 11 అటు 7 అక్షోహిణీలు, మళ్ళీ యుద్ధం జరిగింది 18 రోజులు. అంటే అంత 18ని అంత చక్కగా ఇష్టపడేటటువంటి వ్యక్తి అనమాట. అంటే 18లోనే సర్వస్వం ఉంది, సర్వం 18లోనే ఉంది, 18ని పట్టుకుంటే నీకు అంత సాధ్యమే అనేటటువంటి ఉద్దేశంలో 18 విభాగాలుగా చేయడం జరిగింది. అది ఆయన వ్యాసుల వారి శైలి. ముందుగా భగవద్గీత చదవడము అంటే వ్యాసుల వారి శైలిని పట్టుకోవాలి మనం, వ్యాసుల వారిని దర్శనం చేయాలి. అసలు వ్యాసు యొక్క సైకాలజీ ఏంటి, వ్యాసుల వారి యొక్క స్థాయి ఏంటి, దాన్ని అర్థం చేసుకొని ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రతి శ్లోకాన్ని నేను సమన్వయం చేసుకుంటున్నానా లేదా, ఏదో నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నానా, ఇవన్నీ చూసుకుంటూ కనుక మీరు భగవద్గీత అధ్యయనం చేస్తే లౌకికంగా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది, పారమార్థికంగా ఉపయోగపడుతుంది, మోక్షదాయిని కూడా మనం ఈ భగవద్గీతని ఉపయోగించుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు కర్మయోగంలో ముఖ్యంగా ఏ శ్లోకాల ద్వారా మనం కర్మని ఖచ్చితంగా మోక్షం కావాలంటే కర్మనాశనం కావాలన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి కర్మలు చేయకుండా ఉండడమే ఉత్తమం అనుకుని, లేదంటే కర్మలు ఏ విధంగా చేయాలి, అసలు కర్మ ఏ విధంగా చేయాలి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం తీసుకోకుండా అంటుకోకుండా ఉండాలంటే ఎలా ఉండాలి. అవునండి, కర్మయోగంలోనే కొన్ని శ్లోకాలు ఉంటాయి, అవి చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి అనే శ్లోకానికి కర్మ ఎందే నీకు అధికారం ఉంది, నీకు ఫలితములందు నీకు అధికారం లేదు అనేటట్టుగా వ్యాఖ్యానం రాస్తారు. నిజానికి అక్కడ అర్థం లేదు. కర్మ అంటే ఏంటి, అందరి దృష్టిలో ఏదో పని చేయడం కర్మ అంటాం, లేదా కొంతమంది ఏంటి ఏదైనా కీడు జరిగింది అనుకోండి ఇది నా కర్మ అంటాం, అక్కడ ఒత్తుకా వాడతాం. కర్మ వేరు కర్మ వేరు అన్నమాట.
అయితే ముందు అసలు కర్మ అంటే ఏంటి అంటే ఆలోచన ప్లస్ యాక్షన్, థాట్ ప్లస్ యాక్షన్. ఓన్లీ యాక్షన్ ఈజ్ నాట్ కర్మ. ఒక ఆలోచనతో కూడినటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కర్మ అంటాం. ఆలోచన అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు భగవద్గీత పూర్తి స్థాయిలో చెప్పాలి అనేది ఒక ఆలోచన, ఆ విధమైనటువంటి ప్రవర్తన. ఈ రెండు కరెక్ట్గా ప్రెజెన్స్లో సింక్ అవ్వాలి. అంతేగాని రేపు అది చేస్తాను అనే ఆలోచన ఇప్పుడు ఉండి కర్మ పని ఏదైతే ఉందో అది రేపు ఉంటే దాని కర్మ అనం. అర్థమవుతుందండి? కర్మ అనేది ఆలోచన ఇప్పుడే జరగాలి, దాని యొక్క ప్రవర్తన కూడా ఇప్పుడే జరగాలి. ఆ రెండు ఇక్కడే సమన్వయం అవ్వాలి. దానిని మాత్రమే కర్మ అంటారు. ఈ విశ్లేషణ నాకు తెలిసి మీరు ఎక్కడ వినుండరు, కానీ మేము రీసెర్చ్ చేశాం కాబట్టి మీకు స్పష్టంగా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం. ఆలోచన ఉండాలి, బాహ్యమైనటువంటి ప్రవర్తన ఉండాలి. ఒకటి అంతరంగిక ప్రవర్తన అంటే ఆలోచన కావచ్చు, భావం కావచ్చు, ఏదైనా కావచ్చు, అదొక ప్రవర్తన ఉండాలి. దానికి తగ్గటువంటి వ్యక్తమయ్యేటటువంటి ప్రవర్తన ఉండాలి. ఈ రెండింటి యొక్క సమన్వయం, ఈ రెండు కలిసిపోవాలి. దానినే కర్మ అంట. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో తెలియకుండానే నీకు దాని యొక్క హేతువేంటి, అది ఎందుకు ప్రేరేపిస్తుంది అనే దాన్ని వదిలేస్తావు. అలాగే దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి దాన్ని కూడా వదిలేస్తావు. అలాగే ఇది చెయ్యాలా వద్దా అనేటటువంటి మీమాంస, దానిలో అసంగ అంటారు, సంగ ద్వేషోపజాయతే అంటారు, అది కూడా మనం విడగొట్టగలుగుతాం. కానీ మనం చేసేటప్పుడు పని చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించకుండా దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఆలోచన పెట్టామనుకోండి, దాన్ని వికర్మ అంటారు. కర్మ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ప్రశాంతంగా ఉండి మాట్లాడుతున్నాను అంటే ప్రశాంతం అనేటటువంటి ఒక అభౌతిక ప్రవర్తన లోపల జరుగుతుంది, మాట్లాడడం అనేటటువంటి భౌతిక ప్రవర్తన బయట జరుగుతుంది కదా. ఈ రెండు కలిస్తే యోగం, దాన్ని కర్మ అన్నారు. అంతేగాని ఇప్పుడు నేను ఈ ప్రవచనం చెప్పడం వల్ల, ఇలా మాట్లాడడం వల్ల రేపు నాకేం లాభం వస్తుంది, దాంతో కలిసింది అనుకోండి, దాన్ని వికర్మ అంటారు. లేదు దీని వెనక ఒక రకమైన ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నాం అనుకోండి, దాన్ని వికర్మ అంటారు. దీనివల్ల నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు కాబట్టి నేను చెయ్యను అన్నాం అనుకోండి, దాన్ని అకర్మ అంటారు. సకర్మ అంటే ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు నేనేం చెయ్యాలో, దానికి నా మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉండాలో దాన్ని అలానే మెయింటైన్ చేస్తూ ప్రవర్తనలో ప్రస్తుతాన్ని నేను పొందుతూ ఉన్నట్లయితే దాన్ని కర్మ అంటారు. అటువంటి కర్మ చేయడం ద్వారా కర్మబంధాన్ని తొలగించుకుంటావు కాబట్టి కర్మయోగం చెప్పారు. ప్రెజెన్స్లో ఉండాలి, నువ్వు చేస్తున్న పని మీదే ఆలోచన ఉండాలి. నేను ఇప్పుడు చెప్పిన దానికి నేను ఆయన భాషలోనే ఇంకో శ్లోకం కూడా చెప్తాను. అశోచ్యాన్ అన్వశోచస్తు ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితా. పండితుడు అనగానే సకల శాస్త్రాలు చదివినట్టుగా సకల వేదాలు చదివితే పండితుడు అంటామని అందరం అనుకుంటాం. కానీ నిజానికి శ్రీకృష్ణుడి దృష్టిలో పండితుడు ఎవరు, స్వామి దృష్టిలో పండితుడు ఎవరు అంటే ఎవడైతే ప్రెజెన్స్లో ఉంటాడో వాడు గతం గురించి ఆలోచించడు. ఎందుకు? గతం జరిగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించడు, అది జరుగుతుందనే నమ్మకం లేదు, ఖచ్చితమైనటువంటి ప్రమాణం లేదు భవిష్యత్తు గురించి. మనకు ఖచ్చితమైనటువంటి ప్రమాణం ప్రెజెన్స్లో ఉంటుంది, ప్రస్తుతంలో ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఉంటుంది. కాబట్టి దాని అందే ఫోకస్డ్గా ఉంటూ దాన్ని నేను సరిగ్గా చేస్తున్నానా లేదా ఆ విధమైనటువంటి విచారణ కలిగి దానిలో నువ్వు పూర్తి స్థాయి నిమగ్నం అయిపోయి నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావు దాన్ని కర్మ అంటారు. అలా కంప్లీట్ చేస్తున్నప్పుడు నువ్వు పొందేదాన్నే ధ్యానం అంటారు. అలా కంప్లీట్ చేస్తున్నప్పుడు నువ్వు ఉండేటటువంటి స్థితినే సాంఖ్యం అంటారు. అలా ఉండేటప్పుడు నువ్వు పొందే స్థితినే జ్ఞానం అంటారు. అలా ఉంటున్నప్పుడు నువ్వు తొలగించేటటువంటి వ్యవస్థలనే సన్యాసం అంటారు. అంటే ఒకే కర్మలో మనకు అన్నీ వచ్చేసాయి. సాంఖ్యం వచ్చేసి ఉండగలిగేవాడిని పండితుడు అంటారు, అలా ఉండేవాడిని పండితుడు అంటారు. అంటే ఏంటంటే 6 అధ్యాయాల సారం కర్మ. అందుకే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటారు. అంటే ఏంటి? నిన్ను బ్రహ్మగా చేయాలి, నువ్వు జీవుడు ఉన్నావు, నిన్ను బ్రహ్మగా చేయాలి అంటే ఒక మార్గం ఉంది, అదే కర్మ మార్గం. కర్మతోనే నువ్వు బ్రహ్మ కాగలుగుతావు కాబట్టి కర్మకి విశేషమైనటువంటి స్థానం అందించారు. కానీ కర్మని మనం నిర్వచనాల్లో మీరు ఏ బుక్లో అయినా సరే, ఎట్లాంటి బుక్ అయినా తీసుకొచ్చి మీరు చూస్తే ఇంత విశ్లేషణ మీకు అందదు. కర్మ అంటే ఏదో నార్మల్ పని అనో లేకపోతే ఒక కార్యక్రమం అనో అన్నట్టుగా ఏం చేసినా కర్మ కిందే అట్లా రాసేస్తారు. అప్పుడు మనం స్వామి వారి యొక్క స్థాయిని కించపరిచినట్టు అవుతుంది. వాళ్ళు చిన్న అర్థాలతో చిన్న చిన్న విశ్లేషణలతో ఏ శ్లోకం రాయరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచతి మరహస్య అనగానే కింద చచ్చిన వాడికి పుట్టుక తప్పదు, పుట్టిన వాడికి చావక తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి చింతింపదగదు అని చెప్పి ఒక శోకతప్తమైనటువంటి రాగంలో పాడినంత మాత్రాన అది ఆ నిర్వచనం కాదు.
అంత చిన్న నిర్వచనం మనకి తెలీదా? చచ్చినవాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు చావక తప్పదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానికి ప్రత్యేకించి భగవద్గీత శ్లోకం అక్కర్లేదు దాన్ని. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు అంటే, జాత అంటే నీకు ఇప్పుడు కలిగినటువంటి ఒక అవకాశం. ఆ అవకాశం వచ్చింది, సరిగ్గా చక్కగా నువ్వు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నావు అనుకోండి, ఎదుగుతాం. ఒకవేళ మన సంస్కారాలు, మన ప్రవృత్తులు ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం చేత ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు అనుకోండి, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తుంది అవకాశం, వచ్చిన అవకాశమే మళ్ళీ వస్తుంది. అవకాశాలు వస్తూనే ఉంటాయి, నువ్వు సిద్ధంగా ఉండాలి అనేటటువంటి మోటివేషన్ మనకు ఆ శ్లోకం ద్వారా గ్రహించాలి. కానీ చచ్చిపోయిన వాడు పుట్టుక తప్పదు కాబట్టి, పుట్టినవాడు సావక తప్పదు కాబట్టి ఎలాగోలో బతికేద్దాం అనేటటువంటి ఒక నైరాశ్యాన్ని మనం ఆ శ్లోకం ద్వారా గ్రహించడం అనేది అది చాలా పాపం కింద నేను అభివర్ణించగలుగుతాను. ఎందుకంటే ఈరోజు భగవద్గీత చావు అనగానే భగవద్గీత పెడుతుండడానికి కారణం ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలే. సో ఆ వ్యాఖ్యానాల నుండి మనం విముక్తి పొందాలి అంటే మనం భగవద్గీతను ఉన్నత స్థానంలో చూడాలి. వ్యాసుల వారిని కానీ, శ్రీకృష్ణుల వారిని కానీ, వినాయకుల వారిని కానీ ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అసలు అన్ఇమాజినబుల్ అనమాట. మనం ఏ విధంగానూ ఊహించలేని స్థాయిలో భగవద్గీత శ్లోకాలు ఉంటాయి. మన ఓపిక అనమాట. మనం జీవించేలోపు ఎంత నిధిని గ్రహించగలుగుతామో అంత నిధిని గ్రహించి చక్కగా ఆనందంగా ఉండాలనేటటువంటి దృక్కోణంలో మీరు అందరూ ఉండాలన్నది నేను ఆశిస్తున్నటువంటి అంశం. అంటే ఇప్పుడు యాక్షన్ కావాలంటే థాట్ అనేది ముఖ్యం. అవును, థాట్ లేకుండా అసలు యాక్షన్ జరిగే అవకాశం ఉంటుందా? ఉండదు. ఆలోచన లేకుండా ఏది జరగదు. అంటే ఈ ఆలోచన పుట్టే స్థితిలోనే ఒక సరైన ఆలోచనలు రావాలి, సరైన స్థితిలో ఆలోచన ఉండాలి అనే దానికి కృష్ణ భగవాన్లో ఎక్కడ చెప్పడం జరిగింది. అందుకే ఆలోచన దగ్గర నుండే ఒక మనిషిని మార్చాలి మనం. ఇప్పుడు ఏడుస్తున్నటువంటి అర్జునుడిని మార్చాలంటే తత్వం చెప్పడము, ఆధ్యాత్మికత చెప్పడము, నాకు తెలుసు కదా అని చెప్పి బ్రహ్మాండం మొత్తం చూపించడము అలా చేయలేదు స్వామి. టెక్నికల్ గానే వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్ ఒక వ్యక్తిని మనం గైడ్ చేయగలుగుతాం. ముందు అసలు ఆలోచన విధానం అర్జునుడిది మార్చాలనే సాంఖ్యయోగం అన్నారు. సమ్యక్ ఖ్యాయతి ఇది సాంఖ్యయోగం అంటే మొత్తం ఆలోచన విధానం. ఇలా ఆలోచనలు చేయాలి, అలా ఆలోచనలు చేయకూడదు. క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. కసిరినట్టుగానే చెప్పినప్పటికీ అది మానసిక దుర్బలత అనేది నీచమైనది, అసహ్యకరమైనది. అది నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. కస్మెలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఎందుకు ఉపయోగపడదు? అది కీర్తికి ఉపయోగపడదు, పేరుకి ఉపయోగపడదు, ప్రశాంతతకి ఉపయోగపడదు. నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడదు, బయట పేరు రాదు. అట్లాంటి కష్మలమైనటువంటి ఈ హృదయ దుర్బలత అనేది నువ్వు ఎట్లా పొందుతున్నావు, నీకు అసలు విషయం చెప్తాను విను అని చెప్పి, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఏమైపోద్ది యుద్ధంలో? ఏమీ కాదు. ఆత్మతత్వం అనేది అలా శాశ్వతంగా ఉంటుంది. అది శస్త్రముల చేత ఇబ్బంది పడదు, నీటి చేత తడుపుపడదు, అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత శోషింపబడదు. ఇంకేం కావాలి నీకు? నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టవంతస్తు అనయ తత్వదర్శివి. నువ్వు ఉన్నది అంటున్నావు కదా, ఉన్నది అనే దానికి లేమి ఉండదు కదా అసలు. ఇప్పుడు ఒకటి ఉన్నది అంటున్నారండి, దానికి లేమి ఉండదు కదా. లేమి ఉండనప్పుడు ఎందుకు బాధపడతాను? లేమి ఉంటే కదా బాధపడాలి. ఉన్నది అనే ఒక పదార్థాన్ని నువ్వు అన్నట్లయితే అది లేకపోవడం ఉండదు దానికి. సో లేకపోవడం లేని ఉన్నదాన్ని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సరే లేదంటావా, అది ఎటు ఉండదు కదా, ఇక దాని గురించి బాధపడాల్సిన అవసరమే ఉంది. ఒకసారి ఉంది ఒకసారి లేదు అన్నామంటే అది లేనట్టే. ఈరోజు నా దగ్గర కారు ఉంది, బంగళా ఉంది అనుకుందాం, అది రేపు ఉండదు అనుకోండి, అది ఎటు ఉండదు కదా, దాని గురించి ఎందుకు బాధపడాలి? నా లోపల ఆత్మతత్వం అనేది ఉంది కదా, అది ఎప్పటికీ పోదు కదా. అదేదో పోయేదైతే మనం బాధపడాలి. ఆత్మతత్వం నిరంతరంగా ఉంటుంది కదా. దానిలో కూడా చాలా వరకు ప్రెజెంటేషన్ అనమాట. నువ్వు ఇలా అనుకుంటే ఇలా అవుతుంది. ఒకవేళ నువ్వు పుట్టి చచ్చిపోయేదే అనుకో, ఇప్పుడు పుట్టింది మళ్ళీ చచ్చిపోతుంది, మళ్ళీ పుడుతుంది కదా. ఆ ఉద్దేశంలో ఆ మోటివేషన్ పర్పస్ మనకి ఆత్మతత్వాన్ని చక్కగా ప్రజెంట్ చేసి అందించడంతో అర్జునుడు ఏడుపు ఆపేసేసి, విషాదాన్ని ఆపేసేసి, కర్తవ్యోన్ముఖుడు కావడానికి నాకేం చెప్పాలో అది చెప్పు స్వామి, నీకు శరణాగతుడిని అయిపోతున్నాను. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నే. నాకు అన్ని రకాలు చెప్పొద్దు. అసలు ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఇది. మనం రకరకాల గురువులను దర్శిస్తాం, రకరకాల గురువుల దగ్గరికి వెళ్తాం, ఆ కొంచెం మీ కొంచెం అన్నీ తీసుకుంటాం. కానీ మనకి ఏది కావాలో తెలీదు. మనకిప్పుడు ఏది కావాలో అది ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకున్నావు అంటే నువ్వు నిజంగా కార్యసాధకుడి కింద లెక్క. సో నీకు తెలుసు అని నాకు అర్థమైంది.
నువ్వు జగద్గురువి. సో నువ్వు అన్నీ చెప్పగలవు, అన్ని శాస్త్రాలు, అన్ని సకల ఉపనిషత్తులు నించొని నాకు 10 నిమిషాల్లో బోధ చేయగలవు. కానీ నాకు అవన్నీ వద్దు. నాకు ఇప్పుడు బాధలో ఉన్నా, భరించలేని శోకంలో ఉన్నా, నాకు ఇప్పుడు ఏది శ్రేయోదాయకమో, ఏది శ్రేయస్సును కలిగిస్తుందో అది ఒక్కటి నువ్వే ఆలోచించి విచారణ చేసి నిశ్చయించి నాకు ఆ బోధ మాత్రమే చెప్పు స్వామి అని అడిగితే ఉద్భవించిందే భగవద్గీత. అంటే ఏంటంటే నీకేది కావాలో అదే ఉంటుంది భగవద్గీతలో. ఇక అనవసరపు సోది ఉండదు. 701 శ్లోకాల్లో ఇది అన్వర్థం, ఇది అసంబద్ధం అనేటటువంటి పదం కానీ అక్షరం కానీ భగవద్గీతలో ఉండనే ఉండదు. ప్రతి అంశం ఇంపార్టెంటే. మేము గతంలో సాధారణంగా సంస్కారాలతో ఉంటాం కాబట్టి భగవద్గీతలో ఏకశ్లోకి భగవద్గీత అంటున్నారు కదా, చక్కగా ఈ ఒక శ్లోకం చదివేస్తే మొత్తం అయిపోయిందా అంటున్నారు కదా. దాని ఉద్దేశం వేరు. నువ్వు ఒక శ్లోకం అన్న చదివేస్తే తర్వాత 700 శ్లోకాలు ఇంపార్టెంట్ అనుకుని చదువుతా ఉన్న ఉద్దేశంలో చెప్పారు. నాకు ఒక శ్లోకం చదవచ్చు, సిలబస్ పెట్టుకొని, లేదా ఒక అధ్యాయం చదవచ్చు అనేటటువంటి భావంలో నేను ఉన్నాను. కానీ అది 700 శ్లోకాలు విచారణ చేసి పరిశోధన చేసే స్థాయికి తీసుకెళ్ళి మనకు చెప్తారు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిరుము. ఆ చివరి శ్లోకం ఆకర్షించింది, దాన్నే ధారణ చేద్దాం, ఇది ఒక్కటి చాలే అనుకున్నాం. కానీ లైఫ్ టైం సరిపోదండి. మనం ఒక్కొక్కసారి కొన్ని అధ్యాయాలు, ఇప్పుడు విషాద యోగం అనుకున్నాం. విషాద యోగంలో శ్లోకాలన్నీ ఏముంటాయి? ఈ ధృతరాష్ట్రుడు అనేవాడు సంజయుడిని అడుగుతాడు. సంజయుడు ఇలా ఇద్దరు విడిపోయి ఉన్నారు, అక్కడ అంతమంది సైన్యం ఉన్నారు, ఇక్కడ ఎంతమంది సైన్యం ఉన్నారు అనడంతో మొదలు పెడతాడు. ఆ తర్వాత దుర్యోధనుడు నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, నా సైనికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సైనికులు అంతమంది ఉన్నారు అని చెప్పి ద్రోణుడికి వివరించేది ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు ఎంటర్ అయ్యి శ్రీకృష్ణుడితో అర్జునుడు మాట్లాడే సంఘటనలు ఉంటాయి. వాళ్ళందరినీ చూడడం, రథాన్ని మధ్యలో నిలబెట్టమండం, వాళ్ళందరినీ చూసేసరికి ఈయనకి మొత్తం చెమటలు కక్కుకోవడం, కళ్ళు తిరగడం, మన భ్రమయితి అని అంటారు, మొత్తం భ్రమిస్తుంది, నేను ఆయుధాన్ని అసలు చేపట్టలేకపోతున్నాను. ఏదైనా సరే గురువు అహత్వ, వారిని నేను చంపే ప్రశ్నే లేదు, వాళ్ళని చంపేసే కంటే రక్తాన్నం, రక్తపు గుడి తినడానికైనా నేను సిద్ధమే, లేదంటే అడుక్కొని తినడానికైనా నేను సిద్ధమే అన్న స్థాయిలో మాట్లాడేసేసి అక్కడ అవన్నీ పడేసేసి ఏడుస్తూ కూర్చునేటటువంటి ఒక అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో మనకు కావాల్సింది ఏముంది? అసలు సబ్జెక్టే లేదు కదా. అసలు అర్జున విషాద యోగం చదవద్దు, సాంఖ్యయోగం చదువుకున్నాం. సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా, శ్రీకృష్ణుల వారి ప్రకారమే మనం వెళ్దాం అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే 701 శ్లోకాలు ఎందుకు చదవాలి, అది విషయం. 701 శ్లోకాలు చదవాల్సిందే అనే కోణంలో వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. తప్పించుకోవడం మనిషి యొక్క ఆ భావం అనమాట. మొదటి అధ్యాయం 47 శ్లోకాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అవి చదవకపోతే వచ్చిన నష్టం లేదా, పక్కన పడేవి. సాంఖ్యయోగంలో ఇంపార్టెంట్ శ్లోకాలు బాగుండేవి, కాస్త ఇన్స్పిరేషన్ ఇచ్చేవి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ బుద్ధయోర వ్యవసాయం. అబ్బా ఎంత బాగుంది. అంటే ఏంటి? ఏదైనా పని చేయాలంటే వ్యవసాయం చేసినట్టుగా చేయాలి. వ్యవసాయంగా చేసినట్టయితే ఒకే అంశాన్ని మనం పొందుతాం, రకరకాల అంశాలను పొందాం. ఒకవేళ రకరకాల అంశాలు అభిప్రాయాలతో ఉన్నామంటే అది వ్యవసాయం కిందకి రాదు. అంటే అబ్బా ఎంత బాగా చెప్పాడు, కర్మ చేయడం గురించి చెప్పాడు. ఇట్లాంటివి కొన్ని వందల్లో అమూల్యమైన రత్నాలు ఉంటాయి. వాటిని ఆకర్షింపబడతాం, అవే నేర్చుకోవాలని చెప్పి ముందు ప్రయత్నం చేస్తాం. అది చాలా తప్పు. మనం మొట్టమొదటి శ్లోకం దగ్గర నుండి చివరి 701 శ్లోకాల దాకా ప్రతిదీ మణి, ప్రతిదీ మహత్తు కలిగింది. తర్వాత ఒక 7 సంవత్సరాలు రీసెర్చ్ అట్లానే గడిచిన తర్వాత మొదటి అధ్యాయం పట్టుకున్నామండి. అర్జున విషాద యోగం అనేటటువంటి ఒక అధ్యాయం పట్టుకుంటే అసలైన మొత్తం 701 శ్లోకాల అర్థం, మొత్తం 701 శ్లోకాల వ్యవస్థ మొత్తం ఆ మొట్టమొదటి శ్లోకంలోనే ఉంచాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ్. ఇదేముందండి శ్లోకం, చిన్న శ్లోకం, అందరికి వచ్చినట్టే ఉంటుంది. కానీ మీరు ఈ శ్లోకం యొక్క గమనాన్ని గమనించాలి. అసలు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం, 4 పాదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. మనం ఇలా విచారణ చేయాలి. మీరు కూడా ఇలానే విచారణ చేస్తారనే ఆశిస్తూ చెప్తున్నాం. అంటే మొదటి పాదంలో 2 వేరైనటువంటి పదాలను పెట్టాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. సరే మొదటి పాదం కాబట్టి ఏదో పెట్టాడులే ప్రాస కోసం అనుకుందాం అనుకోండి. సమవేత యుయుత్సవ అంటున్నాడు. యుయుత్సవ అంటే ఏంటి? యుద్ధం చేయాలనే ఆశ. సమవేత అంటే ఏంటి? కలవాలని. సమవేత అంటే కలవడం. యుయుత్సవ అంటేనే యుద్ధం చేయడం. యుద్ధం చేయడానికి గెట్ టుగెదర్కి చాలా తేడా ఉంటుంది కదా. అంటే 2 విరుద్ధమైనటువంటి అంశాలు అక్కడ పెట్టాడు. మళ్ళీ మూడో పాదం కూడా గమనిస్తే
మామకాహ పాండవాశ్చైవ అంటారు. అంటే నా వాళ్ళు పాండవులు వేరుభావం. మామకాహ పాండవాశ్చైవ వేరుభావం అంటే 3 అంశాలలో విరుద్ధమైనటువంటి భావాలని అక్కడ ఉంచడం జరిగి కిమకుర్వత సంజయ అని ప్రశ్నేశారు. కిమకుర్వత సంజయ అంటే ఏం చేస్తారు? యుద్ధ రంగంలో అక్కడికి వెళ్ళారు, అందరూ కలిసి ఉన్నారు, ఏం చేస్తారు? పార్టీ పెట్టుకుని మాట్లాడుకోరు కదా, యుద్ధమే చేస్తారు. అది కామన్ సెన్స్ కదా, యుద్ధమే చేస్తారు యుద్ధ రంగంలో. ప్రత్యేకించి కిమకుర్వత సంజయ, ఏమి చేసిరి సంజయ అని ఎందుకు అడిగాడు? ఇలా మీరు విచారణ చేయాలి. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఏమి చేసిరి సంజయ, ఏమి చేసిరి సంజయ అంటే చేయడం అనేటటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ కూడా విచారణ చేయాలి. ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే 2 విరుద్ధమైనటువంటివి, సమవేత యుత్సవ 2 విరుద్ధమైనటువంటి, మామకాహ పాండవాశ్చైవ 2 విరుద్ధమైనటువంటి. అంటే ఏంటంటే ఒకటి దేహంలో ఉండేటటువంటి భౌతిక దేహంలో ఉండే 2 విరుద్ధమైనటువంటివి, రెండోది మానసిక దేహంలో ఉండే 2 విరుద్ధమైనటువంటివి, బుద్ధిపరమైనటువంటి 2 విరుద్ధమైనటువంటి. బుద్ధిలోనే నాది పరాయిది అనేటటువంటి విభేదం కలుగుతుంది. మనసులోనే కలవడము విడిపోవడం అనేటటువంటి వ్యవస్థ ఉంటుంది. భౌతికమైనటువంటి దానిలోనే ఉండడము చెయ్యడము అనేటటువంటి 2 అంశాలు ఉంటాయి. ధర్మ అంటే ఉండడము, కురు అంటే చెయ్యడం అనమాట. సో ఇట్లా 2 విరుద్ధమైనటువంటి భావాలతో నువ్వు ఉన్నప్పుడు లోపల ఏ విధమైనటువంటి వ్యవస్థ జరుగుతుంది అనేటటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇది మొత్తం ఒక ఎనర్జీ బాడీ, ఒక శక్తి దేహానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థగా మనం అర్థం చేసుకుంటే ఈ 47 శ్లోకాలు మన లోపల ఉండేటటువంటి సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది అంతర్లీనంగా స్వామివారు వ్యాసుల వారు మనకు అందించారు. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకంలోనే ఇంత అర్థం ఉంది. ఆ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మం అంటే మన లోపల ఉండేటటువంటి ఒక ప్రశాంత స్థితి అనుకున్నాం. కురుక్షేత్రే అంటే ఆ ప్రశాంతతలో నువ్వు పనిచేసేటటువంటి వ్యవస్థ. ఈ 2 కలుస్తున్నాయా విడిపోతున్నాయా చూసుకోవాలి. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ప్రశాంత స్థితి ఉన్నదా, ప్రశాంతత స్థితి పోతుందా? ప్రశాంత స్థితి పోతుంది అంటే మాట సరిగ్గా రాదు. సో ఈ 2 కలుస్తుంటే భౌతికంగా నువ్వు సమన్వయమైనట్టే. రెండోది సమవేత యుత్సవ అంటున్నాడు. బాగా కలిసినటువంటి వ్యవస్థ, విడిపోయినటువంటి వ్యవస్థ. ఇది మానసిక యోగం అనమాట. మనస్సులో యోగం ఉండాలి. అంటే మనస్సు ప్రశాంతంగా ఉందా లేదా, అది 2వ పాదం. అలాగే బుద్ధిలో మమత్వమా నాదా పరాయిదా అనేటటువంటి భావంతో పనిచేస్తున్నావా, విడిపోయినట్టు విషాదం వస్తుంది. లేదు నాది లేదు పరాయిది లేదు, అంతా మన మంచికే, అందరం మన కోసం, మనం ముందుకు వెళ్ళడం కోసం అనేటటువంటి ఒక సమభావంతో నువ్వు ఉన్నావు అంటే విషాద యోగం ఉండదు, అసలు విషాదమే ఉండదు. మొత్తం ఇప్పుడు 701 శ్లోకాల యొక్క భావము ఆ శ్లోకంలోనే ఉంటుంది. ఇదే భావాన్ని మనకు అన్ని శ్లోకాల్లోనూ రకరకాల ప్రజెంటేషన్స్తో స్వామివారు మనకు అందించారు. ఏమో ఇప్పుడు ధర్మక్షేత్ర కురుక్షేత్ర శ్లోకం నీకు అర్థం కాలేదు, అశోచ్యాన్ని అనుశోచస్తుంది దగ్గరైనా అర్థం చేసుకుంటావు, అక్కడ కూడా అర్థం కాలేదు. కర్మణ్యవాధికారస్థి దగ్గర అర్థం చేసుకుంటావు, అక్కడ కూడా అర్థం కాలేదు. చివరి శ్లోకం ఉంటుంది, యదగ్రే విషమే పరిణామే అమృతోపం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రవేశ, అక్కడైనా అర్థం చేసుకుంటాం. ఒకటే భావం, ఒకటే ఉన్నతమైనటువంటి లక్ష్యంతో 700 శ్లోకాలు ఉన్నాయి. మనం ఏ ఒక్క శ్లోకాన్ని తక్కువ భావం చేయకుండా అన్ని శ్లోకాలని అర్థం చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, మన జీవితంలో ఆచరించాలి దాన్ని. అదే నేనైపోయేటటువంటి భావాన్ని మనం పొందేంత వరకు భగవద్గీత సాధన చేయాలి. అలా మీకు భగవద్గీతను అందించేందుకే ఒక కోర్సుని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంలో చక్కగా మీరు భగవద్గీతను అన్ని స్థాయిల్లోనూ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గురుగారు ఇప్పుడు సాంఖ్యయోగంలో మన ఆలోచనల్ని ప్రభావితం చేసినటువంటి అనేక విషయాలని స్వామివారు తెలియజేశారు. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడున్న ప్రపంచంలో థాట్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి దీన్ని తగ్గడం కోసము, అంటే ఆలోచనల్ని సరైన క్రమంలో పెట్టడం కోసం వారు ఏ శ్లోకాల్లో మనకి ఏ విషయాలు తెలియజేశారు కాస్త విపులంగా తెలియజేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మిగతా యోగాల గురించి దాంట్లో వివరాలు తప్పకుండా. సాంఖ్య యోగం అనేది 72 శ్లోకాల పైన ఉండేటటువంటి అధ్యాయం. మనం భగవద్గీతను పూర్తిగా గమనిస్తే ఇలా 70 శ్లోకాల పైన ఉండేటటువంటి అధ్యాయాలు 2 ఉంటాయి. ఒకటేమో సాంఖ్య యోగం, 2 మోక్ష సన్యాస యోగం. 80 శ్లోకాల దాకా ఉంటుంది అది. ఎందుకంటే ఇది ముఖ్యం, ఇది చాలా ముఖ్యమైనది అని ఆయనకి అప్పుడే తెలుసు. ఈరోజు మీరు ఏదైతే థాట్ పొల్యూషన్ చాలా భయంకరంగా ఉందని అంటున్నారో, ఈ థాట్ పొల్యూషన్, ఈ రాంగ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ప్రమాదకరమైన స్థాయిలో మనిషిని ఇబ్బంది పెడతాయి అని వారు ముందుగానే ఊహించి ఈ థాట్ ప్రాసెస్ని క్రమబద్ధీకరించేటటువంటి విధంగా సాంఖ్య యోగాన్ని మనకి అందించారు. ఈ సాంఖ్య యోగంలో ప్రధానంగా అన్ని శ్లోకాలు ఇంపార్టెంట్. మనకి
అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితా నత్వైవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం అని చెప్పి దేహినోస్మిన్ యదా దేహే కౌమారే యవ్వనం జరా దేహాంతర ప్రాప్తి తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అని వరుసగా వచ్చే ప్రతి శ్లోకం అసలు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు దుఃఖించాల్సిన అవసరమే లేదు, విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి ఒక 20-30 శ్లోకాలు వరుసగా ఉంటాయి. 70 శ్లోకాల్లో ఆ 20-30 శ్లోకాలు ప్రధానంగా మీరు తీసుకొని దాన్ని అధ్యయనం చేశారంటే థాట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎలా ఆలోచించాలి, ఎలా ప్రజెన్స్లో ఉండాలి, ఎలా ఫ్యూచర్ని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఈ అంశాలన్నీ మనకు సాంఖ్యయోగంలోనే ఉంటాయి. మేము హెల్త్ పరంగా ఈ హీలింగ్ పరంగా ఆలోచించినప్పుడు మనకి ఈ వెనకాల ఉండేటటువంటి గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాక్ సైడ్ ఉండేది ఒకవేళ గట్టిగా దెబ్బ తగిలినా సరే, ఇక్కడ ఏ విధంగానైనా సరే దోషాలు జరిగినప్పుడు మతి భ్రమణ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాటికి కూడా ఈ శ్లోకాలన్నీ కూడా ఒక హీల్ చేసినట్టుగా, ఒక థెరపీ చేసినట్టుగా ఉపయోగపడతాయి. ఆ శబ్దజాలం కూడా మీకు వెనక భాగం వైపు ఏదైనా సమస్య ఉన్నా సరే ఈ సాంఖ్య యోగాన్ని మనం పారాయణ చేసుకుంటే అవి హీల్ చేసుకోవడం, బ్రెయిన్కి సంబంధించిన న్యూరాన్స్ కావచ్చు, ఏదైనా ఇబ్బంది కలిగితే మతి చపలము ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి సాంఖ్యయోగంలో ఉండేటటువంటి శబ్దాలు మామూలుగా పారాయణ చేయడం వేరు, దాని అర్థాన్ని తెలుసుకొని జ్ఞానపరంగా సమన్వయం చేసుకోవడం వేరు. సౌండ్ ఫ్రీక్వెన్సీని మన లోపల ఉండేటటువంటి కండరాలకి కనెక్ట్ అవుతాయి. మనం ఏదైతే సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉంటుందో అది ఈజీగా మన లోపల ఉండేటటువంటి వ్యవస్థలకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఒక మాట మాట్లాడడం అనుకోండి, మనం ఇబ్బంది పడతాం. ఒక లో ఫ్రీక్వెన్సీ మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, కొంతమంది సాధకులు మనకు ఫోన్ చేస్తారు, ఓ గురూజీ అయిపోయింది గురూజీ, జీవితం అంతా అయిపోయింది గురూజీ, నేను నష్టపోయి ఇట్లా, ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ అన్నమాట. అవి మనల్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. ముందు ఆగండి అమ్మ, ముందు అలా మాటలు మాట్లాడకండి, ఆగండి అని చెప్పి ముందు అసలు వాళ్ళని సైలెంట్ చేసేసే ప్రయత్నం చేస్తాం. సో శబ్దం అనేది, సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది మన ఎనర్జీ సెంటర్స్ని ఎనర్గైజ్ చేయడానికి, ఉన్నతమైనటువంటి స్థితిలో మెయింటైన్ చేయడానికి, లో స్థితికి కూడా వెంటనే తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీరు అన్ని ప్రూఫ్లు సైన్స్ అని అంటున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, సాంఖ్యయోగం యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, తల వెనక భాగం ఎవరికైనా సరే పెయిన్స్ కానీ ఇట్లాంటి వాటి ఇవి చాలా ప్రధానమైనది. ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలింది అంటే మనిషి బతుకుండడం కూడా వేస్ట్ అన్నమాట. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సాంఖ్యయోగ పారాయణ కావచ్చు, ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీని చక్కగా అందుకోవడంతో అవి చక్కగా ఉపయోగపడతాయి. క్యాన్సర్ ఇట్లాంటివి కీమోథెరపీస్ తీసుకునే వాళ్ళ మీద ఈ ప్రయోగం చేయడం జరిగింది. వాళ్ళకి చక్కగా రికవరీ అవ్వడం, హుషారుగా ఉండడం, అది దెబ్బతినడం వల్ల ఎక్కువసేపు నిద్రలోకి వెళ్ళిపోతారు, చాలా ఇదిలో వెళ్తారు, కానీ యాక్టివ్ అవ్వడం, చక్కగా పని చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ చూసామన్నమాట. సో అది సౌండ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి శబ్దం యొక్క అర్థం తెలియక్కర్లేదు, శబ్దాన్ని స్పష్టంగా ఉచ్చరించగలిగేటటువంటి వ్యవస్థ ఉంటే చాలు, ఆ విధమైనటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. ఎట్లా రిథం ఎలా ఉండాలండి? ఆ రిథం కూడా ఎలా ఉండాలి అంటే 4 పాదాలని అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితా. అట్లా 4 పాదాలు స్పీడ్గా వెళ్ళకూడదు, అలాగని స్లోగా వెళ్ళకూడదు, అలాగే అర్థవంతం కాకుండా మాట్లాడకూడదు. చక్కగా స్పష్టంగా శబ్దాన్ని అలా చక్కగా 4 మనకి వీడియోస్ ఉంటాయి, చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే Day 1 నుండే మీకు రిజల్ట్స్ వస్తాయి. 701 శ్లోకాలు రికార్డింగ్ కూడా చేస్తున్నాము. రకరకాల స్థాయిల్లో భగవద్గీతను అందించే ప్రయత్నం చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను పాడేసేసి నేను ఆడియో రికార్డింగ్ మీకు ఇస్తే చక్కగా నిద్రపోతూ వినొచ్చు, అది గుడ్డిలో మెల్లగా ఉపయోగపడుతుంది. కానీ మీరు కూడా నేర్చుకుంటే ఇలా పాడడం, ఇలా అర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ పఠనం చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇంకా తేలిగ్గా కనెక్ట్ అవుతుంది. వేరే వాళ్ళు పాడిన దానికంటే మనమే పాడితే ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ మన మజిల్స్ సిస్టమ్ మీద కావచ్చు, గ్లాండ్స్ మీద కావచ్చు, జీర్ణక్రియ ఇట్లాంటి వ్యాపారాలు జరిగేటటువంటి వ్యవస్థల మీద ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ బలంగా పనిచేస్తుంది. ఈ సృష్టిలో 2 బలమైనటువంటి అంశాలు. ఒకటి వాయువు అంటాం, ఎక్స్టర్నల్గా వెళ్తే వాయువు బలమైంది అంటాం. ఇంటర్నల్గా వెళ్ళినప్పుడు సౌండ్ బలమైంది అంటాం. శబ్దం చాలా బలంగా ఉంటుంది. అది ఎక్స్టర్నల్గా కూడా దాని ఇప్పుడు గట్టిగా ఒక 80 డెసిబల్స్ దాటే శబ్దం విన్నామంటే చెవులు పోతాయి, కన్నవేరు బయలిపోతుంది. ఇంకొంచెం శబ్దం పెంచామంటే వస్తువులు కూడా బయలిపోతాయి, మొత్తం భూకంపాలే వస్తాయి శబ్దాలకి. సో సౌండ్ అనేది చాలా ఎనర్జెటిక్, శక్తివంతమైనటువంటి వ్యవస్థ కాబట్టి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ యూజ్ చేశారు భగవద్గీతలో.
మరి ఆ సైన్స్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత డెవలప్ అయింది. ఇప్పుడు సౌండ్ హీలింగ్ అని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ థెరపీ ఏదన్నా ఉంటే అది సౌండ్ హీలింగ్. సౌండ్ హీలింగ్ ఎప్పుడో చేసాం మనం అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్వామి మనకు అందించారు సౌండ్ హీలింగ్. సౌండ్ హీలింగ్ అంటేనే ఫ్లూట్, మురళీ గానం వింటేనే మనం తరించిపోయేటటువంటి వ్యవస్థ. కాబట్టి ఆయన మొట్టమొదటి సౌండ్ హీలర్. సో ఆయన అందించినటువంటి భగవద్గీత కూడా మనకి హీలింగ్కి ఉపయోగపడేటటువంటి గ్రంథం. ఇలా భౌతిక స్థాయిలో మన రుగ్మతల్ని దాటడం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే సాంఖ్యయోగంలో ఉండే అన్ని శ్లోకాలు, మొట్టమొదటి ఆ 20 శ్లోకాలు మీరు గట్టిగా చదివితే, ఈ జాతస్య ధ్రువ మృత్యు వాసాంసి జీర్ణాన్ని యదా విహాయనవాని గృహ్ణాతి నరోపరాణి, ఈ శ్లోకాలన్నీ కూడా సాంఖ్యయోగంలోనే స్థాయిలో ఒక్కొక్క మనిషి ఉంటాడు కదా. అవునండి. ఇప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఉండే ఆలోచనలు, అవును, యవనంలో ఉన్నాయి, రకరకాలుగా మారుతుంటాయి ఆలోచన. మరి ఏ వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు ఏ విధంగా చేయాలి అనేది కూడా ఉంటాయి. అయితే వాటిని ఆలోచనలు అన్నాం. అయితే ఆలోచన వేరు, భావం వేరు, అనుభవం వేరు, అనాలసిస్ వేరు, విశ్లేషణ వేరు, జ్ఞానపరంగా సమన్వయం వేరు. కానీ ఇవన్నీ ఆలోచనలే, ఆలోచనలకు పెట్టే పేర్లే. ఇప్పుడు ఉదాహరణకి మనం కొంచెం పాశ్చాత్యుల యొక్క సైన్స్ కూడా తీసుకొస్తే, వాట్ ఈస్ ద థాట్, వాట్ ఈస్ ద ఫీలింగ్. ఫీలింగ్ అంటే విజువల్ ప్యాటర్న్లో ఉండేదాన్ని ఫీలింగ్ అంటారు. అంటే ఇట్లా కళ్ళు మూసుకోగానే ఒక టీచర్ నన్ను తిడుతున్నట్టుగా, ఒక టీచర్ నన్ను మందలిస్తున్నట్టుగా ఒక విజువల్ ప్యాటర్న్ కనపడుతుంది అనుకోండి, దాన్ని థాట్ అనకూడదు, దాన్ని ఫీలింగ్ అంటారు. విజువల్ ప్యాటర్న్స్లో ఉండేదాన్ని ఫీలింగ్ అంటాం. మైండ్ నుండి పుడుతుంది, దాన్ని భావం అంటారు. భావం అంటే ఏంటి? విజువల్ ప్యాటర్న్, మనకు ఊహించుకోవడం, ఇమాజినేషన్ అంటాం కదండి, అది భావం. చాలా మంది ఏమనుకుంటారంటే వీటిని ఆలోచనలు అనుకుంటారు. నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, చాలా ఆలోచనలు. అవి చాలా ఆలోచనలు కావు, అవి భావాలే. ధ్యానంలో కూడా ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, అట్లా గొలుసు కట్టుగా ఆలోచనలు వస్తాయి తప్ప ఒకేసారి మీ మీద దూకినట్టుగా ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆలోచన చెయ్యాలి అంటే 10 దళాల ప్రాణశక్తి ఖర్చు అవుతుంది. మీరు ఒకవేళ అట్లా ఆలోచన క్రమంలో పడిపోయారు అంటే మీరు నీరసించిపోతాం, బలహీనం అయిపోతాం. అప్పుడు 10 దళాల ఎనర్జీ ఖర్చు అయిపోతుంది కదా, మనం సన్నబడిపోతామేమో అని అనుకోకూడదు. సన్నబడ్డం వేరు, శక్తిహీనం అయిపోవడం వేరు. పూర్తిగా బలహీనం అయిపోతాం అంటే రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది ఎక్కువ ఆలోచనలు చేస్తే. అందుకే నేను చాలా మందిని గమనించానండి, మనం పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంటారు కదా, వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 20 ఏళ్ల వాళ్ళలాగా, 30 ఏళ్ల వాళ్ళలాగా ఉంటారు. మీరు గమనించారు, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా హుషారుగా పనిచేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి అసలు థాట్ ప్రాసెస్సే ఉండదు. అంటే ఆలోచనలకి ఎనర్జీని ఖర్చు పెట్టేటటువంటి వ్యవస్థ ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి దాకా ఈ పని చేద్దాం, ఆ పని తర్వాత ఆ పని, ఒక డిసిప్లిన్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించరు, కాబట్టి వాళ్ళు యంగ్గా ఉంటారు. మూలాధార ఎనర్జీ సెంటర్స్ బాగా డెవలప్ అయి ఉంటాయి. అంటే ఆలోచనల వల్ల వృద్ధాప్యం కూడా కలుగుతుంది. ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే ముసలితనానికి వెళ్ళిపోతాం. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఏ ఆలోచన అయితే ఐడియాగా మారుతుందో, అంటే ఆలోచనలు రాకుండా చేసేయడం కాదు, ఆలోచనని ఐడియాగా మార్చాలి. ఎప్పుడైతే ఆలోచన ఐడియా అవుతుందో అప్పుడు ఆలోచన వల్ల ఏ నష్టం ఉండదు. ఆలోచన ఐడియా కాకుండా ఒక కొట్టుమిట్టాడే స్థితి ఉంటుంది, అక్కడ ఎనర్జీస్ బలహీనం అవుతాయి. అందుకని స్వామి ఆలోచనని ఐడియాగా మార్చే విధంగా సాంఖ్యయోగం ఉంటుంది. అంటే ఒక ఆలోచన ఏ విధంగా ఉపాయంగా మారాలి, ఉపాయంగా మారినటువంటి ఆలోచన మనల్ని ఉద్ధరిస్తుంది, లేదు అంటే అపాయంగా మారుతుంది. సో ఆ ఉద్ధరేది ఆత్మానం అవసాదయేది అంటే ఏంటి? ఆలోచన ఎలా ఉండాలి? నన్ను నేను ఉద్ధరించుకునే విధంగా ఆలోచన విధానం ఉండాలి. మేము ఈ జగత్తు మొత్తాన్ని ఉద్ధరిస్తాం, మనల్ని మేము పక్కన పెట్టుకుంటాం అంటే అది ఉద్ధరింపుడు కాదు. సో ముందు అసలు సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. ఆత్మోద్ధరణ ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత జనోద్ధరణ, భౌతికోద్ధరణనే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మాట నేను అన్నాను అనుకోండి, ఈయన స్వార్థపరుడు, ఈయన సెల్ఫిష్ అంటాడు. ఇప్పుడు భగవద్గీత చదివి నేను బాగుపడ్డా కాబట్టే కదా మీకు చెప్పగలుగుతున్నా. 15 సంవత్సరాల క్రితం నేను ఒక యువకుడిని, నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఒక 40-50 వేలు శాలరీ వస్తుంది, లేదా వేరే పనులు చేసుకుంటే ఒక శాలరీ వస్తుంది. చక్కగా ఆల్రెడీ అందరూ నడిచే మార్గంలో నేను వెళ్తే ఏవో 4 రూపాయలు వస్తాయి. అక్కడ బాగుపడ్డాను అనుకోండి, అందులో బాగుపడ్డాను, నువ్వు లౌకికంగా బాగుపడ్డావు అనొచ్చు. కానీ భగవద్గీత చెప్పుకుంటూ 15 సంవత్సరాలుగా భగవద్గీత మీదే ఉంటూ, భగవద్గీత క్లాసులు పిల్లలకి వాళ్ళకి చెప్పుకుంటూ నేను అందరికంటే బాగున్నాను. ఇప్పుడున్న వాళ్ళందరికంటే హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. నలుగురు గౌరవిస్తున్నారు. భార్గవ శర్మ అంటే ప్రాణంగా చూసేవాళ్ళు ఉన్నారు, ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఆప్యాయతలు, నా ముక్కు మొహం తెలియకుండానే నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. అదంతా ఎందుకు వస్తుంది? ఇది భగవద్గీత. సమాజానికి ఉపయోగపడే పని ఒకటి మనం చేసాము అంటే
సమాజం మనకి ఈ రోజు కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది. సో ఈ భగవద్గీత అనేది అత్యంత విలువైనటువంటి అంశంగా నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను. నా మార్గాన్ని ఇలానే మలుచుకున్నాను, ఇలానే ఇందులోనే ఎదగాలనుకున్నాను, ఇందులోనే ఎదుర్కొంటూ వచ్చామన్నమాట. ఈరోజు మీ ముందు కనపడుతున్నాను అంటే అది భగవద్గీత యొక్క గొప్పతనమే. ఆలోచనలో స్పష్టత కావాలి అంటే ఏం చేయాలి గురుగారు? దాన్ని మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి. అంటే మనకి స్పష్టత అనేది చాలా విషయాల్లో రావాలి. ఒక అంశంలో స్పష్టత తెచ్చేస్తే సరిపోదు, చాలా విషయాల్లో స్పష్టత రావాలి. ఎందుకు బతుకుతున్నాం, అసలు జీవించడం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ధీరుడు అనేవాడు ఎలా ఉండాలి, ఇట్లా మల్టిపుల్ వేస్లో మనకి స్పష్టత కలగాలి. అలా మల్టిపుల్ వేస్లో సాంఖ్యయోగం అనాలిసిస్ ఉంటుంది. మనకు అన్ని రకాలుగాను విచారణ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనకి ఒక పరిపూర్ణమైనటువంటి థాట్ ప్రాసెస్. థాట్ అంటే ఏంటి, మనం భావం అంటే విజువల్ ప్యాటర్న్ అనుకున్నాం. థాట్ అంటే ఏంటంటే సౌండ్ ప్యాటర్న్ ప్లస్ విజువల్ ప్యాటర్న్. అంటే ఆల్రెడీ ఒక విజువల్ ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక సౌండ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. అంటే మనకి తెలియకుండా అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఒకడు మనల్ని తిట్టుంటాడు, ఆ తిట్టు మనం కూడా అనుకుంటూ ఉంటాం, వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు నన్ను ఇట్లా అన్నాడు అనేటటువంటి ఒక సౌండ్ ప్యాటర్న్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఒక విజువల్ ప్యాటర్న్ కూడా కనపడుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, 10 దళాల ప్రాణశక్తి తగ్గిపోతుంది. ఇలా గనక మనం చేసినట్లయితే, ఇలా గనక మీరు ఒక నెల రోజులు చేస్తే, ఈ విధంగా ఒక సౌండ్ ప్యాటర్న్ని రిపీటెడ్గా పెట్టుకుంటూ విజువల్ ప్యాటర్న్తో ఉండి మీరు కనుక చేస్తే 100కి 1000% బీపీ, షుగరు, ఎసిడిటీ, గాల్ బ్లాడర్లో రాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇంత చిన్న తప్పే చూస్తూ ఉంటే చిన్న తప్పులాగానే కనబడుతుంది. చిన్న తప్పే అది ఎనర్జీ సెంటర్స్ మొత్తం ఎనర్జీని ట్రాప్ చేసేస్తాయి. సో అట్లా జరగకుండా ఉండాలి అంటే ఈ సాంఖ్యయోగం ఒక్కటి మనకి ఉపయోగపడే అంశం అనమాట. సో ఈ సాంఖ్యయోగాన్ని మనం ఉపయోగించుకుంటే థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది, ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. దాని సౌండ్ ఫ్రీక్వెన్సీ కనుక మనం కనెక్ట్ అయితే 1,00,000 రోగాలకి సమాధానంగా ఉంటుంది సాంఖ్యయోగం అనేది. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక అక్షరం కానీ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని అక్షరాలు, ఆ అక్షరాలే బీజాక్షరాలుగా మంత్రాలుగా వాళ్ళు దానిలో పెట్టారు. అవునండి, అవును. అంటే ఇప్పుడు మీరు భగవద్గీతని చక్కగా మంచి ఆడియో రూపంలో అందిస్తారు. ఎన్నో ఆడియోలు ఉన్నాయి కూడా. అవి వినడం ద్వారా వీళ్ళలో వచ్చే మార్పుకి, వాళ్ళంతా వాళ్ళు చదువుకోవడం ద్వారా వచ్చే మార్పుకి, లేదు ఎవరైనా ప్రత్యక్షంగా ప్రెజెన్స్ లో ఉండి వింటున్నప్పుడు, అంటే మీరు ఒక స్టేజ్ మీద చదువుతున్నారు, పక్కలేదు మీరు పక్కనే కూర్చున్నారు, ఈ మూడిట్లోకి ఏమైనా భేదం ఉంటుందా? 100% తేడా ఉంటుంది. భగవద్గీత వల్ల 100% మీకు రిజల్ట్స్ రావాలి అంటే భగవద్గీతని పూర్తిగా మన శక్తి కేంద్రాలకు సమన్వయం చేసి గ్రహించినప్పుడే 100% రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ విన్నారు అనుకుందాం, వింటే ఒక 10% మార్క్స్, చదివారు అనుకోండి 20 మార్క్స్ 100కి, తెలుసుకుంటున్నారు అనుకోండి, గరికపాటి గారు, చాగంటి గారు ప్రవచనాలు చెప్తున్నప్పుడు భగవద్గీత మీద ఆసక్తిగా తెలుసుకుంటున్నారు అనుకోండి, 30 మార్కులు, పాస్ మార్క్ అయితే కాదు. కానీ ఆ భగవద్గీతని మీరు ఇంకో నలుగురికి చెప్తున్నారు అనుకోండి, విడమరిచి సమన్వయం చేసి చెప్తున్నారు, అప్పుడు మీరు పాస్ అవుతారు. 45 మార్క్స్ 50 మార్క్స్ వస్తాయి. దాంతోపాటు విశ్లేషణ చేయాలి. ఈ శ్లోకం ఎందుకు చెప్పారు, వ్యాసుల వారు ఎందుకు చెప్పారు, అందులో వ్యాసుల వారి దృక్కోణం ఏంటి, ఈ క్వశ్చన్ సంజయుడి చేత ఎందుకు అడిగించాడు, ధృతరాష్ట్రుడి చేత, ధృతరాష్ట్రుడు 701 శ్లోకాలు ఒకటే శ్లోకం, అదేంది ధృతరాష్ట్రుడికి ఒకటే శ్లోకం ఎందుకు ఇచ్చాడు. ఈ సంఘటనలప్పుడు విశ్వరూప సందర్శన యోగంలో మనకు చెప్తారు. విశ్వరూప సందర్శన యోగంలో దూరంగా ఒక విశ్వరూపం జరుగుతున్న సంఘటననే ముందు సంజయుడి చేత చెప్పిస్తారు. అంటే మనం దూరంగా ముందు విశ్వరూపాన్ని చూడాలి, తర్వాత అర్జునుడి చేత చెప్పిస్తారు, అప్పుడు మనం విశ్వరూపం దగ్గరికి వెళ్ళిపోతాం మనం. సో ఈ విధమైనటువంటి ఆడియో విజువల్ స్క్రీన్ ప్లే అంటారు కదండి, సినిమా చూపించినట్టుగా విశ్వరూప సందర్శనాన్ని ఒక స్క్రీన్ ప్లే, అదొక స్క్రీన్ ప్లే అనమాట. అంటే మనం కూర్చొని విశ్వరూప దర్శనాన్ని ఒక 5Dలోనో 6Dలోనో చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. అందుకని చెప్పి సంజయుడిని వీళ్ళందరినీ ఉంచారనమాట. అట్లా మీరు ప్రశ్నలు వేసుకుంటూ విశ్లేషణ చేస్తే 60 మార్క్స్ వస్తాయి. దాన్ని మీరు జ్ఞానపరంగా సమన్వయం చేసుకుని ప్రతి యాక్షన్ దగ్గర ఉపయోగించుకొని వెలితి లేకుండా జీవితాన్ని మీరు గడిపారంటే 80 మార్క్స్ వస్తాయి. అసలు వెళ్తే ఉండకూడదు, అసలు ఇది లేదు అనే మాటే రాకూడదు. అలా మీరు భగవద్గీతను అధ్యయనం చేయొచ్చు. భగవద్గీతతో లేమి అనే దాన్ని పూర్తిగా తుడిచేసేయచ్చు మనం జీవితంలో. అట్లా కనుక వెళ్తే 80 మార్క్స్ వస్తాయి. మీరు పూర్తిగా ఎనర్జీస్తో సమన్వయం చేసి కనుక మీరు భగవద్గీతను అందుకుంటే 100 మార్క్స్ వస్తాయి. భగవంతుడిని మీలోనే ప్రతిష్టాపన చేయొచ్చు, స్వామి వారిని మీలోనే ప్రతిష్టాపన చేయొచ్చు. అంటే భగవంతుడిని మన లోపల ప్రతిష్ఠ చేసుకోవాలన్నారు, అంతే. మన లోపల లేడా? సర్వాంతర్యామి ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు దానవాగ్రని వింటే. హిరణ్యకశిపుడికి కూడా
అంతా ఉంటాడు, గుర్తించడు. ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు, గుర్తించాడు. ఇక్కడ గుర్తించిన స్థితి, అక్కడ గుర్తించని స్థితి ఉంటుంది. సూర్యుడిని కొంత ప్రాంతం వాళ్ళు గుర్తించరు, కొంత ప్రాంతం వాళ్ళు గుర్తిస్తారు, కానీ సూర్యుడు ఉంటాడు. అలాగే స్వామి మన లోపల ఉంటాడు, కాన్షియస్ రూపంలో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే సరిపోదు, ఆయన ఉన్నట్టుగా మనం గుర్తిస్తే కదా మనకు ధైర్యం వచ్చేది. ఇప్పుడు ఇక్కడ స్వామి ఉన్నాడు అనుకుని కూర్చునే విధానం, స్వామిని గుర్తించకుండా ఉండేటటువంటి విధానం చాలా తేడా ఉంటుంది. నాలో స్వామి ఉన్నాడు అనే గుర్తింపు 100కు 100% బలపడాలి అంటే మనం భగవద్గీతని శక్తి అంశాలతో సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మన లోపల ఉండేటటువంటి షట్శక్తి కేంద్రాలు ఉంటాయి. సర్వశాస్త్రాలు, సకల శాస్త్రాలు ఈ శక్తి కేంద్రాలతో సమన్వయం అయ్యేవే అని లలితా సహస్రనామం చెప్తుంది. లలితా సహస్రనామం అంటే ఏంటంటే సకల శాస్త్రాలు ఆవిడవే. లలిత ఉపాసన అంటేనే అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు ఆవిడ ముఖం నుండి వచ్చినవే. సకల శాస్త్రాలు, ఆ శాస్త్రం ఈ శాస్త్రం కాదు, భగవద్గీత కాదు, ఏ వేదాలైనా సరే ఆ లలిత ముఖం నుండే వచ్చినవి అనేది శాస్త్రం చెప్తుంది. సో ఈ లలితాదేవి అనగానే ఆవిడ ఎలా మూలాధార సంస్థితాయై నమః అంటాం. మూలాధారంలో ఆవిడ ఎలా ఉంటుంది, స్వాధిష్టానంలో ఆవిడ ఎలా ఉంటుంది, మణిపురంలో ఎలా ఉంటుంది, అనాహతంలో మనల్ని ఎలా రక్షిస్తుంది, విశుద్ధిలో ఎలా ఉంటుంది, ఆజ్ఞలో ఎలా ఉంటుంది, సహస్రారం దగ్గర పరమేశ్వరుడితో లయం అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది. ఈ విధమైనటువంటి సైన్స్ని పక్కన పెట్టుకొని అమ్మవారిని కూడా పెట్టుకొని అయ్యవారిని అందుకుంటే 100% మార్క్స్ వస్తాయన్నది నా అభిప్రాయం. ఓన్లీ అయ్యవారిని పట్టుకోవద్దు, అమ్మవారిని కూడా పక్కన పెట్టి పట్టుకోవాలి. సహస్రారంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ సంయమించేటటువంటి క్షేత్రం అది సహస్రారం అంటే. అమ్మ అయ్య ఇద్దరు ఉంటారు, అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉండేటటువంటి కేంద్రమే కాబట్టి, శక్తి చైతన్యాల కొలువే సహస్రారం కాబట్టి, సహస్రారాన్ని అందుకుంటేనే సాధకుడికి మోక్షం వస్తుంది, సహస్రారాన్ని అందుకుంటేనే 100 మార్కులు. సో అట్లా అమ్మవారితో సమన్వయం చేయాలి, ఎనర్జీ సెంటర్స్తో సమన్వయం చేస్తూ మనం భగవద్గీత అందుకోగలిగితే 100% మార్క్స్ వస్తాయి. లేమి అనేది మన లైఫ్లో ఉండదు. అటువంటి సమాజాన్ని మనం పొందాలి, అట్లాంటి దేశం మనది కావాలి. మళ్ళీ ఈ రోజున మనకున్నటువంటి ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలియజేసుకున్నాం. కానీ మళ్ళా మీరు వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని అందించేంత వరకు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఏ అధ్యాయాల్లో ముఖ్యంగా ఒక 10 శ్లోకాలు ఏమేమి పఠిస్తూ ఉంటే ఉపయోగపడుతుందో కాస్త తెలియదు. 10 శ్లోకాలు కాదు, జస్ట్ భక్తి యోగంలో మనకి 3వ శ్లోకం ఉంటుంది. ఏత్వక్షరం అనిర్దేశం అచింత్యం సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం ఒక శ్లోకం ఉంటుందండి. ఆ ఒక్క శ్లోకాన్ని ధారణ చేయండి. ఏత్వక్షరం అనిర్దేశం అచింత్యం ఇట్లా 9 లక్షణాలు, ఆయనకు ఉండేటటువంటి 8 లక్షణాలు ఆ శ్లోకంలో ఉంటాయి. భక్తి యోగంలో ఉంటుంది 3వ నెంబర్. ఆ ఒక్క శ్లోకాన్ని ధారణ చేయండి. నెక్స్ట్ మన ఎపిసోడ్లో దానికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ మీకు అందిస్తాను సైంటిఫిక్గా. అది కనుక మీరు అందుకున్నారంటే ముందు అసలు శుద్ధైపోతుంది, కుండలినియే శుద్ధైపోతుంది. అంతటి గొప్ప మహిమ ఆ శ్లోకానికి ఉంటుంది. స్వామి నేను ఇదిరా, నువ్వు అనుకున్నట్టు కాదు, నేను ఇట్లా ఫ్లూట్ పట్టుకొని నించునే వ్యవస్థ కాదు, నేను ఈ లక్షణాల్లో ఉంటాను, ఇది నా ప్రకృతి, నా ఈ పరా ప్రకృతి నాది, నువ్వు దీన్ని గ్రహిస్తే నన్ను గ్రహించిన వాడు అవుతామని శాసిస్తూ చెప్పినటువంటి శ్లోకం అనమాట. ఆ ఒక్క శ్లోకాన్ని అందరూ భగవద్గీత తీసుకుని ఆ ఒక్క 3వ శ్లోకం భక్తి యోగంలో ఉంటుంది. దాన్ని కాస్త గట్టిగా నేర్చేసుకుంటే మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో దాని యొక్క మహిమని వైభవాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషంగా, ధన్యవాదాలు. అంటే ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాలైనటువంటి విశ్లేషణలు భగవద్గీతకు సంబంధించి విని ఉంటారు, చదివి ఉంటారు, చూసి ఉంటారు. లేదు మీకంటూ కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. మనందరం కూడా ఆ పరమాత్ముని యొక్క బిడ్డలే కాబట్టి వారు ఏ జ్ఞానాన్ని అందించారో అవంతా కూడా మనకు తెలిసే ఉంటుంది. కాకపోతే కాస్త నిద్రావస్థలో ఉండుంటుంది. అలాంటి వాటిని జాగృతం చేసి మరలా మనలో జ్ఞానాన్ని నింపడం కోసం భార్గవ శర్మ గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో వారు సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.